నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త నేను మీ ఉదయ్ కిరణ్ తెలంగాణ రాష్ట్రంలో ఒక బిగ్ బాంబ్ లాంటి బ్లాస్టింగ్ వార్త వినబడబోతుంది అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఆ వార్త ఏంటి అసలు ఆ వార్తకు సంబంధించినటువంటి విషయాలు ఇన్ డెప్త్ గా మాట్లాడుకునే ముందు తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నటువంటి కేసీఆర్ తన ఉద్యమ సమయం నుండి తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా మూడోసారి నుండి ఆయన అనారోగ్య కారణాల లేకపోతే వివిధ కారణాల వల్ల ఆయన బయటికి రాకపోవడం ఓటమి పాలైన ఒక కారణాల వల్ల ఆయన బయటికి రాలేదని పలు అంశాల మీద బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంటే లేదు చేసినటువంటి అవినీతి మీద ఆయన బయటికి రావట్లేదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఆయన రాజకీయ అంశం మీద ఒక క్వశ్చన్ మార్క్ అయిన రాజకీయ అంశం ఏందో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దిశ రాసుకుంటూ వచ్చింది ఏదైనా కానీ ఆధారాలతోటి మాట్లాడేటువంటి చిత్రగుప్తకి దిశ దినపత్రిక ద్వారా వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో వార్తకు సంబంధించినటువంటి దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తర్వాత దిశ ఏం రాసుకొచ్చింది అంటే దీని మీద మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో చెప్పండి. కేసీఆర్ రిటైర్మెంట్ 20 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితం. కేసీఆర్ రిటైర్మెంట్ 20 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు. అంటే ఓడిపోయినప్పటి నుండి బయటకు రాలేదు. ఒకసారి రజతోత్సవ సభ గురించి ఆయన బయటకు రావడం, తర్వాత వివిధ కారణాల వల్ల కొన్ని చోట్ల బయటకు రావడం తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజకీయ నాయకుడిగా ఆయన బయటికి వచ్చే అంశం మీద ఏడ కూడా దాఖలాలు కనిపించలేదు. అసెంబ్లీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో అప్పుడు ఒక అటెండెన్స్ పరంగా బయటకు వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బయట రాజకీయాలపై మౌనం, పొలిటికల్ విమర్శలు, ఆరోపణలపై సైలెంట్, సొంత పార్టీ వ్యవహారాలపైన నో రియాక్షన్, కవిత ఎపిసోడ్ కట్టడిలో విఫలం, జనంలోకి వస్తానని వరంగల్ సభ వేదికగా ప్రకటన, నాటి నుంచి ఎక్కడ కనిపించని మాజీ సీఎం. ఆనాటి నుండి రజతోత్సవ సభ నుంచి నేను జనంలోకి రాబోతా ఉన్నా అని చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పటి వరకు బయటికి రాలేదు అని చెప్పేసి దిశ రాసుకుంటూ వచ్చింది. కవిత ఎపిసోడ్ పై సైలెంట్ అని చెప్పి కవిత ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క విధాలుగా మాట్లాడడం. ఫస్ట్ కవిత ఎపిసోడ్ పై సైలెంట్ అని చెప్పేసి మాట్లాడినటువంటి వీళ్ళకు ఒక అంశం మీద మాట్లాడు. కవిత ఎపిసోడ్ మీద ఆయన సైలెంట్గా ఉంటే పార్టీ కేసీఆర్ గారి ఆదేశాలు లేకుండా పార్టీ కవితను సస్పెండ్ చేయగలుగుతుందా? అంత గట్స్ ఉన్నటువంటి నాయకులు ఉన్నారా? కేసీఆర్ గారిని కాదని కవితను సస్పెండ్ చేసి అంత గట్స్ ఉన్నటువంటి నాయకులు ఎవరున్నారు? కవిత ఎపిసోడ్లో కేసీఆర్ రియాక్ట్ కాలేదనేది ముమ్మాటికి అబద్ధం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఆయన ఉన్నా కానీ కవిత ఎపిసోడ్లో ఆయన రియాక్ట్ అయింది కాబట్టి కవిత సస్పెండ్ అయింది. ఇది ఒక పలు అంశాలుగా చూడొచ్చు. తర్వాత ఇంకొకటి ఏం రాసుకుంటూ వచ్చారు, బయట రాజకీయాలపై మౌనం, పొలిటికల్ విమర్శల ఆరోపణలపై సైలెంట్. బయట రాజకీయాలపై పొలిటికల్ విమర్శలపై ఆయన సైలెంట్గా ఉన్నాడు అని చెప్పేసి కూడా ఆ దిశ రాసుకున్నాడు. పొలిటికల్ విమర్శల మీద ఒకరోజు ఆయన నడితేమన్నాడు, 5 సంవత్సరాల కాలం పాటు పచ్చని తెలంగాణను పాడుపడ్డ తెలంగాణగా కాంగ్రెస్ ఎలా చేస్తుందో చూడాలి, అందుకే నేను సైలెంట్గా ఉంటున్నా, ప్రతి దాని మీద నేను మాట్లాడను, వాళ్ళ రాజకీయం ఎంత, వాళ్ళ రాజకీయ అనుభవం ఎంత నా ముందు అని చెప్పేసి కొట్టిపారేసింది. దీనికి ఆన్సర్ దొరికింది కేసీఆర్ నుండి. తర్వాత నాటి నుంచి ఎక్కడ కనిపించని మాజీ సీఎం, నాటి నుంచి ఎక్కడా కనిపించని మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్. నిజంగానే ఆయన ఎక్కడా కనిపించట్లేదు. ఒకనొక సమయంలో ఆయన ఫామ్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టి సంచలన ప్రకటన చేసిండు. తర్వాత వివిధ రకాలుగా కేసీఆర్ పార్టీని నడిపేదెవరు అనేది ఒక అంశం మీద మాట్లాడుకుంటూ ఆయన వివిధ రకాలుగా చూసుకుంటూ పోయాడు. తర్వాత ఇంకోటి అనారోగ్యమే అసలు కారణం అంటూ కూడా ఫుల్ పేజీలో రాసుకుంటూ వచ్చారు. అయితే గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారని, అందుకే అటు ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే విమర్శలు, ఇటు సొంత పార్టీలను కలహాలను పట్టించుకోవడం లేదని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఓవైపు వయోభారం, మరోవైపు కొత్త తరం లీడర్ను ధైర్యంగా ఎదుర్కొనే ఓపిక లేకనే మౌనంగా ఉన్నారా అనే చర్చ జరుగుతున్నది. అధికార దూరం అయినప్పటికీ నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీ లీడర్లు పెద్దగా కలవడం లేదు, పూర్తిగా ఫామ్ హౌస్ పరిమితమయ్యారు. ఇక కవిత ఎపిసోడ్ విషయంలో ఆయన సొంత పార్టీని చక్కదిద్దుకునే లీడర్ ఏం పలుసని విమర్శలు వస్తున్నాయి. అయితే ఈడ టోటల్గా ఒక సెంటెన్స్ అయితే రాసుకుంటూ వచ్చింది. ఈడ ఏమని వచ్చిందంటే వయోభారం అంటే ఏజ్ ఎక్కువైన తర్వాత ఆయన కొత్త తరం నాయకులతో పోటీ పడలేక, చర్చలకు రాలేక, మాటలకు సమాధానం చెప్పలేక ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైంది అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నట్టుగా దిశ రాసుకుంటుంది. నేనేమంటా ఉన్నా అంటే కేసీఆర్ పేల్చేటువంటి మాటల తూటాలు ఈ తరం నాయకులకు కాదు ఇంకో తరం నాయకులకు కూడా ఇన్స్పిరేషను. ఆ మాటలకు సమాధానం చెప్పేంత ఎవరికైనా ఉన్నదా? బూతు అనే పదం, బూతు ఆ పదం లేకుండా అందరికీ చెంపలు వలగొడతాడు. అందరికీ చెంపలు వలగొట్టి నీట్ అండ్ క్లియర్గా తెలంగాణ ఆశల ఒక్కొక్కరు టీవీలకు అతుకపోయేలాగా
ఒక్కొక్కరు టీవీలో కత్తుకపోయేలాగా ఆయన స్పీచ్ ఉంటుండే. తర్వాత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రుల మంత్రుల మాట ఎట్లుండే, చీల్చాలే, చెండాడాలా, పొట్ట పేగులు మెడలు వేసుకొని తిరుగుతా, ఇవన్నీ మాటలు ఏ రోజున కేసీఆర్ మాట్లాడిండా లేదు. ఆయన నీట్ అండ్ క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఇచ్చి పడేస్తుండే ప్రెస్ మీట్ ముందర. టీవీ నైన్కి ఒక రోజు ఇంటర్వ్యూ ఇస్తాను అన్న సందర్భంలో వెయిటింగ్ లిస్టులు ఎంతమంది ఉన్నారు తెలుసా? దాదాపు 5 లక్షల మంది వెయిటింగ్ లిస్టులు ఉన్నారు. 5 లక్షల మంది కేసీఆర్ లైవ్ డిబేట్ కోసం కూర్చున్నారు. అంటే కేసీఆర్ మాట్లాడితే తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది తట్టుకోలేరు. ఆ మాటల తూటాలు పేలుస్తున్నప్పుడల్లా ఏడ దిగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి దాన్ని కొంతమంది విమర్శ చేసే వాళ్ళని అడుగుతా ఉన్నా, కేసీఆర్ లాంటి వ్యక్తి మాట్లాడుతుంటే కొత్త తరం నాయకులు తట్టుకోగలుగుతారా? ఇది నా ప్రశ్న. ఆయన తట్టుకోవడానికి సెకండరీ, వీళ్ళు తట్టుకుంటారా ఫస్ట్? తర్వాత కాలం ఇంకోటి ఏంటి అంటే, ఇక కవిత చర్చ, కవిత పాయింట్ అంటే కవిత సస్పెన్షన్ మీద కేసీఆర్ సపోర్ట్ లేకుండా, కేసీఆర్ సంతకం లేకుండా ఆమె సస్పెండ్ అయిందా? దీని మీద విమర్శ చేసేటోళ్ళు ఆన్సర్ ఇవ్వాలా. అనారోగ్యకరంగా ఆయన ఎప్పుడైతే తుంటెంక ఇరిగిందో తర్వాత ఆయన జరుగుతున్నటువంటి సమయంలో ఆయన అక్కడి నుంచి రాజకీయాలు వీక్షిస్తున్నాడు. ఎలాగో అధికారం లేదు కాబట్టి అక్కడ ఆల్రెడీ హరీష్ రావు కేటీఆర్ చెప్తానే ఉన్నాడు. అంటే కేసీఆర్ రావాలా అంటున్నారు. కేసీఆర్ ఎందుకు, మేమున్నాం కదా మీకు గుండెలలో గుణపాలు దింపనీకి అని చెప్పేసి కూడా కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ పబ్లిక్ అంతా ఏమంటున్నది, సారే కావాలి అని అంటున్నది. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటా ఉన్నారు, పెద్దసారు కావాలంటారు. పబ్లిక్ ఏమంటా ఉన్నారు, సారే కావాలంటున్నారు. రాజకీయ నాయకులు ఏమంటున్నారు, కేసీఆర్ రావాలి అంటున్నారు. కేసీఆర్ రావాలా, కేసీఆర్ కావాలా, కేసీఆర్ ఉండాలా, అధికారం వైపు మరోసారి బీఆర్ఎస్ దూసుకుపోవాలా అనేది తెలంగాణ ప్రజలలో దిశగా కనిపించింది. నిన్నగాక మొన్న ట్యాంక్ బండ్ మీద యువత, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి యువత అంటే అన్ని పార్టీలకు నీకెట్లా తెలుసు అంటే 10 మంది ఉన్నప్పుడు 10 మందిలో ఇద్దరన్నా ముగ్గురన్నా 2 పార్టీలకు వేరే పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కేసీఆర్ పాటని ఒక గుండె కత్తుకొని ట్యాంక్ బండ్ మీద పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇంకా సరే ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ఇదంతా దిశ రాసుకుంటూ వచ్చింది. నేను చెప్పేది ఏంటి అంటే, ఒకసారి ఎస్ కేసీఆర్ రాజకీయాలకు గుడ్ బై చెప్పిండు అనుకున్నాం. అబ్బా గుడ్ బై చెప్పిండు. నాకున్నటువంటి ప్రశ్నలు, తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి ప్రశ్నలు, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్నటువంటి ప్రశ్నలు నాతోటి కొంతమంది డిస్కస్ చేసింది అనేది దాని మీద డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? కేసీఆర్ 20 నెలల పాటు సైలెంట్గా ఉంటే కవిత ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది, చీలిక స్టార్ట్ అయింది. కవిత ఎపిసోడ్ తోటి చీలిక స్టార్ట్ అయింది. ఆమె హాట్ కామెంట్ చేయడం, సీనియర్ నేతల మీద లిలిపుట్ అనడం, రామన్న అనడం, సంతోష్ రావు మీద గంభీరమైనటువంటి ఆరోపణలు చేయడం, కాళేశ్వరం సంబంధించినటువంటి కొన్ని ఫోన్ ట్యాపింగ్ల విషయంలో ఆమె స్వయంగా ఒప్పుకున్నట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక్కడ కేసీఆర్ లేకపోతే ఏం జరుగుతుంది? కేసీఆర్ లేకపోతే పార్టీ నడిపేది ఎవరు? ఒకవైపు ఇక్కడ కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు. వీళ్ళిద్దరే మేజర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు కవిత ఉంటుండే, కవిత ఒకవేళ ఉంటే కవితకు ఏమన్నా పార్టీ పగ్గాలు అందజేసే ప్రయత్నం చేస్తుండేనేమో, కానీ కవిత పార్టీ నుండి సస్పెండ్ అయింది. ఒకవేళ పార్టీలోకి రావచ్చు. మరి పార్టీ అన్నీ మంచిగా అయితే కవిత మన సస్పెన్షన్ ఎంతసేపు 6 నెలల తర్వాత మధ్యలోనే ఎత్తేయచ్చు. హరీష్ రావు, కేటీఆర్, వీళ్ళిద్దరిట్లో ఎవరు అర్హులు అనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆలోచిస్తూ ఉన్నారు. అసలు కేసీఆర్ రాజకీయాల గుడ్ బై చెప్తే బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ ఇంత ధీటుగా కొట్లాడగలుగుతుందా అధికార పక్షం మీద? అసలు హరీష్ రావు మీద కవిత గంభీరమైనటువంటి ఆరోపణలు చేసింది. ఇవన్నీ చేసింది మొత్తం హరీష్ రావు నేతృత్వంలోనే. హరీష్ రావు వల్లనే పార్టీలకు వెళ్ళి చాలామంది వెళ్ళిపోయారు అని చెప్పేసి పలు అంశాల మీద ఆమె చెప్పడం జరిగింది. అయితే హరీష్ రావు ఒకవేళ పార్టీ అధ్యక్షుడు కాకపోతే కేటీఆర్ అయితే హరీష్ రావు పార్టీలో ఉంటాడా అనేది క్వశ్చన్ మార్క్. కవిత చెప్పిన విధంగా మాట్లాడితే హరీష్ రావు అయితే కేటీఆర్ ఉంటాడా ఉండనేది ఇంకో సెకండ్ మార్క్. అయితే కేసీఆర్ ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్కి ఏం డోకా లేదబ్బా, ఏం డోకా లేదు. ఆల్రెడీ బీజేపీ తిష్టవేదం అనే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నది. కానీ కేసీఆర్ ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలకు కానీ కేసీఆర్ పెద్ద మనిషి ఉన్న రోజులు ఏం తెచ్చదు. కానీ కేసీఆర్ రాజకీయాలకు గుడ్ బై చెప్తే పరిస్థితి లేదు. అసలు కేసీఆర్ రాజకీయాలకు గుడ్ బై చెప్తారా అనేది మీ కామెంట్ల రూపంలో చెప్పురి.
అయితే ఇక్కడ ఎర్రవెల్లి నుంచే రాజకీయం నడిపిస్తూ ఎండగడతా ఉన్నారు. అధికార పక్షాన్ని ఎండగట్టి చీల్చి చెండాడుతూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా. విత్ ఇన్ సెకండ్లలో ఏది దొరికితే అదే, ప్రభుత్వానికి యాంటీగా ఏది ఉన్నా అలా సోషల్ మీడియాలో పోస్ట్ కావాలా. తెలంగాణ ప్రైడ్ కేసీఆర్, తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్, 60 ఏండ్ల కళను సాధించినటువంటి బాహుబలి కేసీఆర్. ఆ కేసీఆర్ 20 నెలల పాటు సైలెంట్గా ఉంటే తట్టుకోలేకపోతా ఉన్నది అధికార పక్షం. ఫస్ట్ తెలంగాణ ఉద్యమకారుడిగా 2001 నుండి 2014 వరకు నిరంతర పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పులు జరుగుతాయి. కానీ ఆ తప్పులు చేసినామని చెప్పినటువంటి కాంగ్రెస్కి వీళ్ళ తాన ఏముంటుంది? వీళ్ళ తాన ఆధారాలు కాళేశ్వరం మీద, ఫోన్ ట్యాపింగ్ మీద ఆధారాలు. ఒక్కొక్కసారి గొర్రెల స్కామ్ అంటారు, ఓసారి ఈవన్ రేస్ అంటారు, ఓసారి ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఓసారి అదంటారు ఇదంటారు. ఏది ఆధారాలు లేవు, ఏది నిలబెట్టుకోలేకపోతా ఉన్నారు. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉంటుందా? కానీ తెలంగాణ రాష్ట్రం రాజకీయాలు అయినా ఉన్నా లేకున్నా తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ ది ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ ఒక అపర చాణక్యుడు. ఆయన మాటల తూటాలకు టీవీలకు అన్ని పార్టీల కార్యకర్తలు అతకపోతుండే, అన్ని పార్టీల లీడర్లు చూస్తుండే ఆయన ప్రెస్ మీట్. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతారు దాని మీద కౌంటర్ కొట్టాలనేది కూడా ఎవడో చూడాలి కదా. కేసీఆర్ నిజంగానే రాజకీయాలకు గుడ్ బై చెప్తే బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి ఏంది, అసలు అధ్యక్షుడు ఎవరు కాబోతారు, ఎవరైతే ఒకరు ఓర్చుకోగలుగుతారు. ఈ సంచలన ప్రకటన అయితే రాబోతుంది కొన్ని రోజులలో అనేది అయితే ఆలోచించవచ్చు దాని మీద. ఎస్ ఉండొచ్చు అని. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే నలుగురు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా చిత్రగుప్తుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్.